ఈరోజు తెలంగాణ ప్రదాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమరత్వాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క 78వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నూడా చైర్మన్ సోదరుడు కేశవేన్ గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, నూతనంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి సోదరుడు విపుల్ గారు, అదేవిధంగా ఎన్ఎస్యు అధ్యక్షుడు సేవాదల్ ఫిషర్మెన్ సోదరుడు కార్పొరేటర్ కుద్దూస్ భాయ్, అదేవిధంగా జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ గారు, శరత్ గారు, బలరామన్న గారు, నర్సింగన్న గారు, అదేవిధంగా ఈసాబాయ్, మహిళా కాంగ్రెస్ సోదరిమణులు చాలామంది ఉన్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ, ఒకరి తర్వాత ఒకరికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఎంతమంది ఉన్నారు, ఇలా ఎంత మీరే ఉన్నారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన మహిళా సోదరిమణులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో ఉన్నతమైన ఆశయాలను, ఈ దేశంలో ఒక మంచి సంస్కృతిని పెంపొందించినటువంటి వ్యక్తులలో ఇప్పుడున్న రాజకీయాలలో సోనియా గాంధీ గారే ముందుంటారనే విషయంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే గెలుపు ఓటములు ఏవైనా నిజాయితీగా స్వీకరించి ఈ దేశంలో గత 25 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ దేశ హితం కోసం వారి ఆలోచనలను వాళ్ళ చిత్తశుద్ధితో ఈ దేశం కోసం చేసినటువంటి సేవల విషయంలో సోనియా గాంధీ గారి కృషి పట్టుదల ఎంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలుగా, యూపీఏ కన్వీనర్గా ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడటంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎన్ని జన్మలకైనా కృతజ్ఞత ప్రకటించాల్సింది ఎవరికైనా ఉన్నదంటే ఈ తెలంగాణ ప్రజలకు కేవలం సోనియా గాంధీ గారికి మాత్రమే. ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ కళను గుర్తించి ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఆ తల్లికి తెలంగాణ ప్రజల తరపున మరొక్కసారి ఆమెకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ దేవుణ్ణి సందర్భంగా ప్రార్థిస్తున్నాం. 100 సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో ఉంచే విధంగా చూడాలని ఆమె ఆలోచనలు, ఆమె ఇచ్చే సలహాలు ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడానికి దేశ హితం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి ఆమె ఆయురారోగ్యాలతో ఉంచాల్సిందిగా ఆ భగవంతుని మరొకసారి జిల్లా కాంగ్రెస్ పక్షాన, నగర కాంగ్రెస్ పక్షాన, ఈ జిల్లా ప్రజల పక్షాన మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటున్నాను.